అర్జెంటుగా ఫోన్ పెట్టేసరికి లోపల ఉండాలి. అర్థమైందా? అర్థమైందంటే సరిపోదు, టైం విలువ తెలుసుకోవాలి. ఒక్క నిమిషం లేట్ చేస్తే మనం ఎంత నష్టపోతామో తెలుసా? అసలు నాకు టైం విలువ తెలియని వాళ్ళంటే అస్సలు పడదు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఇదేంటి నేను ఫోన్ మాట్లాడుతుంటే వచ్చేసావు? అంటే ఫోన్ పెట్టేలోగా రమ్మన్నారు కదా సార్, అందుకే వచ్చేసాను. అంటే ఎంతసేపు నేను వాగిందంతా నువ్వు వినలేదన్నమాట. మీరు లోపలికి రమ్మంట మాత్రమే విన్నాను సార్. ఏంటిది? ఇంకా ఈ చెక్ ఎక్కడే ఎందుకుంది? సుమిత్ర కంపెనీకి ఇంకా ఎందుకు వెళ్ళలేదు? దీన్ని పంపించడం ఎవరి డ్యూటీ? నీదా నాదా? నాదే సార్. కానీ కానీ ఏంటి కానీ? కానీలు అర్ధనాలు పావలాలు పోయి చాలా కాలం అయింది. సమాధానం చెప్పకుండా కాలం చెల్లిపోయిన కానీల గురించి మాట్లాడతావేంటి? రాజశేఖర్ గారు మన కంపెనీకి ఎంత ఇంపార్టెంట్ వ్యక్తో నీకు తెలుసా? ఆయన కొత్త బిజినెస్ కోసం మన దగ్గర ఫైనాన్స్ తీసుకుంటున్నారంటే అది మన అదృష్టం. ఆ విషయం నీకు తెలుసా? అది కాదు సార్. ఏది కాదు? ఫోన్ పెట్టేయకుండానే నువ్వు లోపలికి వచ్చేసావంటే నువ్వు పెద్ద సిన్సియర్ అనుకుంటున్నావా? నాకు చెప్పిన పని చేయని వాళ్ళన్నా, బట్టతల మీద జోకులు వేసేవాళ్ళన్నా అసహ్యం. సార్, ఆ చెక్ రాసింది నేను కాదు. అది ఎప్పుడో నాకంటే ముందు ఉన్న ఎంప్లాయీ శాంక్షన్ చేసింది. అది అప్రూవల్ కోసం మీ దగ్గరకు వచ్చింది. అది మీరిప్పుడు చూస్తున్నారు. అవునా? కావాలంటే దాని మీద డేట్ చూడండి. ఆ డేట్కి నేను ఇంకా జాబ్లో జాయిన్ అవ్వలేదు సార్. అవునా? మరి చెప్పవే. అయితే సరే, ఇలా నా టేబుల్ మీద పడేసిపోతే ఎలా? ఇవన్నీ నాకు గుర్తుండొద్దు? ఇలాంటివన్నీ గుర్తు చేసుకుని చెప్పాల్సిన బాధ్యత నీదే కదా, అవునా కాదా? అసలు నేను ఇలాంటి విషయాల్లో... ఏమైంది సార్? అది మనం ఏ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం? రాజశేఖర్ గారి చెక్కు గురించి. బాగా గుర్తుపెట్టుకున్నావు. ఇలా అన్ని విషయాలు బాగా గుర్తుపెట్టుకుంటే నాలా ఎదుగుతావు. అర్థమైందా? ఇదిగో, వెంటనే నువ్వు ఓ పని చేయాలి. చెక్ బ్యాంక్లో ప్రజెంట్ చేయాలి, అంతేనా సార్? కాదు, నువ్వే స్వయంగా వెళ్ళి రాజశేఖర్ గారిని కలిసి చెక్కు రాశాను కానీ మీకు పంపించడం మర్చిపోయానని చెప్పి ఆయనకి సారీ చెప్పి రావాలి. సార్, నేను తప్పు చేసినట్టు చెప్పమంటారండి సార్. అది నేను చేసిన తప్పు కాదు. ఓ అవును కదా, మర్చిపోయాను. కానీ అక్కడ నా తప్పని చెప్తే బాగుండదు కదా. అందుకే నువ్వు వెళ్ళి ఏదోలా ఆయనకి నచ్చజెప్పి ఆయన్ని కూల్ చేసి ఈ చెక్ ఆయన చేతిలో పెట్టేసి వస్తే బాగుంటుంది కదా. ఏమంటావు? అలాగే సార్. మరి నిలబడ్డామే, వెళ్ళు. చెక్ ఇవ్వండి సార్. ఓ మర్చిపోయాను. తీసుకెళ్ళి. వస్తాను సార్. వాట్ ఈస్ దిస్? ఎందుకు ఇంకా రా మెటీరియల్ కొనలేదు? ఎందుకు ఇన్ని రోజులు లేట్ అయింది? సార్, అది ఫండ్స్ ప్రాబ్లం సార్. ఫండ్స్ ప్రాబ్లం ఏంటి? ఫినాన్స్ కంపెనీ నుంచి 2 crores వచ్చింది కదా, ఇంకా ఫండ్స్ ప్రాబ్లం ఎందుకు? సార్, ఆ అమౌంట్ ఇంకా రాలేదు. ఇంకా రాకపోవడం ఏంటి? నేను ఎప్పుడో మాట్లాడాను. చెక్ కూడా శాంక్షన్ అయిందని మెసేజ్ వచ్చింది. అది ఇంకా క్రెడిట్ అవ్వలేదు సార్. క్రెడిట్ అవ్వకపోవడం ఏంటయ్యా? ఏమో తెలియదు సార్. మరి ఇన్ని రోజులు నాకు ఎందుకు చెప్పలేదు? ఇంకో వారంలో కంపెనీ లాంచ్ చేస్తున్నాం, ఇంతవరకు మెటీరియల్ కొనలేదు. ఏం చేస్తున్నారు మీరంతా? సార్, నేను ఆ ఫైనాన్స్ కంపెనీతో ఒకసారి మాట్లాడతాను సార్. అవసరం లేదు. నేను ఇంకో చోటు నుంచి ఫండ్స్ తెప్పిస్తాను. ఆ తర్వాత వీళ్ళు పంపించినా రిజెక్ట్ చేయండి. అలాగే సార్. సార్, మీకోసం ఎవరో వచ్చారు. లోపలికి పంపించు. అలాగే సార్. ఇదిగో, నువ్వు వెళ్ళి ఆ రా మెటీరియల్ ఆర్డర్ చేయి. డబ్బు నేను అరేంజ్ చేస్తాను.
రేపు సాయంత్రానికల్లా మెటీరియల్ రావాలి, ఓకేనా? అలాగే సార్. గో. ఎక్స్క్యూజ్ మీ సార్. మేడం మీరా? రండి రండి, ప్లీజ్ కమ్. ప్లీజ్ కమ్ మేడం, కూర్చోండి. మీరు నిలబడి నేను కూర్చుంటాం బాగుండదు రాజశేఖర్ గారు. దట్స్ ఓకే, ప్లీజ్ సిట్ డౌన్, కూర్చోండి. చెప్పండి సింధుజ గారు, ఎలా ఉన్నారు? సీను గారు ఎలా ఉన్నారు? ఈ మధ్య కంపెనీ బాధ్యతలన్నీ గీతకు అప్పచెప్పారని విన్నాను. అవును రాజశేఖర్ గారు, పెద్దవాళ్ళం అవుతున్నాం కదా, పిల్లలకి బాధ్యతలు అలవాటు చేయాలని అప్పగించి మేం బయటకు వెళ్ళాం. మీరు బయటకు వెళ్ళడం ఏంటండి? దగ్గరే ఉంటే డిపెండెన్సీ పెరుగుతుందని అలా చేయాల్సి వచ్చింది. మనిషి పక్కనే ఉంటే మన మీద ఆధారపడటం అలవాటు అవుతుంది కదా, అందుకే వచ్చేసాం. ఈత రావాలి అంటే కాపాడే వాళ్ళ కోసం ఎదురు చూడకూడదు. ఈదటం అలవాటు కావాలి, తను తాను కాపాడుకోవాలి. అందుకే ఇద్దరం దూరంగా ఉంటున్నాం. మీరు చాలా ప్రాక్టికల్గా ఉన్నారు మేడం. అలా ఉండాల్సిన అవసరం వచ్చింది. ఇదిగోండి, ఫైనాన్స్ కంపెనీ నుంచి మీకు రావాల్సిన చెక్. లేట్ అయినందుకు క్షమించమని చెప్పి మా బాస్ ఇచ్చిరమ్మని చెప్పారు. అదేంటి మేడం, మీరు చెక్ తీసుకురావడం ఏంటి? అసలు మీకు ఆ ఫైనాన్స్ కంపెనీకి సంబంధం ఏంటి? ఏంటంటే నేను ఆ కంపెనీలో జాబ్ చేస్తున్నాను కాబట్టి. మీరు అక్కడ జాబ్ చేయడం ఏంటండి? తిరిగే కాలు తిట్టే నోరు ఊరికే ఉండదంటారు కదా రాజశేఖర్ గారు. ఇన్ని రోజులు నేను కంపెనీ నడిపి ఇప్పుడు ఖాళీగా ఉండాలంటే మనసు ఒప్పుకోవటం లేదండి. అందుకే టైంపాస్ కోసం జాబ్లో చేరాను. మీరు అక్కడ జాబ్ చేయడం ఏంటండి? మీకు జాబ్ కావాలంటే నా దగ్గరికి రండి. మీకే జాబ్ కావాలంటే ఆ జాబ్ చేయండి. అసలు నా సీట్లో కూర్చొని మొత్తం అన్ని మీరే చూసుకోండి ప్లీజ్. లేదు రాజశేఖర్ గారు, చెప్పానుగా, టైంపాస్ కోసమే చేస్తున్నాను తప్ప ఏ బాధ్యతలు తీసుకునే పరిస్థితుల్లో నేను లేను. అది కాదు మేడం. నిజంగా జాబ్ చేయాలి, డబ్బు అవసరం అనుకుంటే తప్పకుండా మీ దగ్గరికే వస్తాను. థ్యాంక్ యూ. ఈ చెక్ తీసుకోండి. యాక్చువల్లీ ఈ చెక్ డిలే కావడానికి కారణం మా ఆఫీసులో జాబ్ మానేసిన అకౌంటెంట్. అతను జాబ్ మానేసి ఈ చెక్ గురించి ఇన్ఫార్మ్ చేయటం మర్చిపోయాడు. అది తెలిసి మా బాస్ మీకు సారీ చెప్పి ఇది ఇచ్చేసి రమ్మన్నారు. ఇంకోసారి ఇలాంటి తప్పు జరగదని చెప్పారు. తీసుకోండి. మీరు ఇలా మా ఆఫీస్కి రావడం చాలా ఆనందంగా ఉంది, కానీ ఇలా ఎంప్లాయీగా రావడం మాత్రం చాలా బాధగా ఉందండి. చూడండి, మీరు ఎప్పటికైనా నా ఆఫర్ని మన్నిస్తారని అనుకుంటున్నాను మేడం. బాధ్యతల నుంచి తప్పుకున్న నేను ఆ బరువు మొయ్యలేనండి. నిజంగా అవసరమైతే తప్పకుండా వస్తాను. నేను వెళ్ళొస్తానండి. అలాగే అండి. వస్తాను.
పాలు తీసుకోండి. ఏమండి, పాలు తీసుకోండి. అక్కడ పెట్టంజలి. ఏమైందండి? ఏదో ఆలోచనలో పడ్డారేంటి? దేని గురించి ఆలోచిస్తున్నారు? ఏం లేదంజలి, ఉన్నతంగా బతికిన వాళ్ళు ఉన్నట్టుండి మామూలు మనుషుల్లా కనిపిస్తే మనకెలా ఉంటుంది? బిజినెస్లో అందరికీ ఆదర్శంగా నిలిచిన మనిషి, కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న కంపెనీని నడిపించిన మనిషి ఒక చిన్న ఉద్యోగం చేస్తూ కనిపిస్తే ఎలా ఉంటుంది? ఎవరి గురించండి మాట్లాడుతుంది? సింధుజ గారి గురించి. ఆవిడెవరో నీకు తెలుసు కదా, మన గీత వాళ్ళ అమ్మగారు. ఆవిడిప్పుడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళి ఎక్కడో ఉంటున్నారు తెలుసా? బాధ్యతలన్నీ కూతురుకు అప్పచెప్పి వాళ్ళిద్దరూ ఎక్కడో దూరంగా ఉంటున్నారు. సింధుజ గారు ఒక ఫినాన్స్ కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తున్నారు అంజలి. నాకెంత బాధ అనిపించిందో తెలుసా? ఆవిడ ఎంతో మందికి రోల్ మోడల్. బిజినెస్లో ఆవిడకంటూ ఒక మంచి పేరుంది. అలాంటి మనిషి అలాంటి చిన్న జాబ్ చేయటం చాలా బాధ అనిపించింది. అప్పటికి మన కంపెనీలో జాయిన్ అవ్వమని అడిగాను. అవసరమైతే కంపెనీకి ఎండీగా కూర్చోబెడతాను అన్నాను. ఆవిడ వినలేదు. అలా వినే మనిషి అయితే అసలు తన కంపెనీని వదిలేసి ఎందుకొస్తుందండి? ఎంత బాధ్యతలు అప్పచెప్పినా గానీ అక్కడే ఉండి కంపెనీని చూసుకునేవారు కదా. ఆవిడ చాలా ప్రాక్టికల్ మనిషి అంజలి. నన్ను అడిగితే అలాగే ఉండాలి కూడా. సింధూజ గారు చెప్పిందే నిజం. మనిషి రాటు తేలాలంటే పక్కన ఆదరించేవాళ్ళు, సాయం చేసేవాళ్ళు ఉండకూడదు. గీతకు బిజినెస్ గురించి అలవాటు అవ్వాలి అంటే తను ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. అంతవరకు నిజమే. కానీ ఈ వయసులో వాళ్ళు బయటకు వెళ్ళటం, ఎక్కడో దూరంగా బతకడం అనేది చాలా బాధగా అనిపిస్తోంది. సింధూజ గారు ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారో ఏంటో మీరు అడగాల్సింది. చెప్పాను కదా, గీతకు బాధ్యత తెలిసి రావాలని చేశారు అని. అదే కారణమని మీ మనసు కనిపించిందా? లేదు, ఇంకేదో కారణం ఉంటుందేమో అనిపిస్తోంది. ఏమై ఉంటుందంటావు అంజలి? మనం మాత్రం ఏం చెప్పగలమండి? నాకు తెలిసి ఏదో పెద్ద కారణం లేకుండా కూతుర్ని వదిలేసి వెళ్ళరు. అలా వెళ్ళారు అంటే మనకి నిజం చెప్పటం ఇష్టం లేదని అర్థం. కాబట్టి మనం మరింత గుచ్చిగుచ్చి అడగటం కూడా తప్పేనండి. అది ఆవిడ్ని బాధ పెట్టడమే అవుతుంది. అయినా ఇప్పుడు అవన్నీ ఆలోచించటం ఎందుకండి? మీరు త్వరగా పడుకోండి. రేపు ఉదయాన్నే పింకీని స్కూల్కి తీసుకెళ్ళాలి. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉంది. పడుకోండి. నీ నాశనం నువ్వు కోరుకోకూడదు అనుకుంటే అమ్మగారిని వెతికి ఇంటికి తీసుకురా.
సీను హారతి తీసుకుందో గానిరా. అంజలి ఎలా ఉన్నావమ్మా? బాగున్నానమ్మా. మీరెలా ఉన్నారు? బాగున్నావమ్మా. రా కూర్చో. కూర్చో అంజలి. నువ్వు సడన్ గా ఇక్కడికి మీకోసమే వచ్చానమ్మా. ఏంటమ్మా ఇది? ఎలా ఉండాల్సిన వాళ్ళు ఎలా ఉంటున్నారు? మిమ్మల్ని ఇలా చూడాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదమ్మా. మాకేంటి అంజలి, మేం బాగానే ఉన్నాం కదా. ఇలాగా అమ్మ ఉండాల్సింది. అందరికీ ఆదర్శంగా ఉండే మీరు ఇలా అందరికీ దూరంగా ఉండడం ఏంటమ్మా? అసలు మా జీవితం మొదలైందే ఇక్కడి నుంచే అంజలి. అవునంజలి, మీ అమ్మగారు నాకు ఇల్లాలుగా మారినప్పటి నుంచి మా జీవితం ఇక్కడే మొదలైంది. ఈ ఆస్తులు అంతస్తులు ఇవన్నీ మధ్యలో వచ్చినవే తప్ప మాకు మొదటి నుంచి ఉన్నవి కాదు. ఆత్మీయులైన మనుషులు మన తోడుగా ఉంటే ఆస్తులు అంతస్తులు మనకు అవసరం లేదంజలి. మేం చాలా హ్యాపీగా ఉన్నాం. నువ్వు మా గురించి బాధపడకు. బాధపడకుండా ఎలా ఉండాలమ్మా? ఎంతో మందికి ఉద్యోగాలిచ్చి ఎంతో మందికి బ్రతుకు తెరువు చూపించిన మీరు ఇలా ఒక చిన్న ఉద్యోగం చేస్తూ బ్రతకటం ఏంటమ్మా? మా వారు నేను చాలా బాధపడుతున్నాం. నేను ఆ జాబ్ చేస్తోంది టైంపాస్ కోసమని మీ వారు చెప్పలేదా? ఆయనతో అలా చెప్పినా మీరు ఎందుకు జాబ్ చేస్తున్నారో నేను అర్థం చేసుకోగలనమ్మా. మా వారు నా పేరిట కొత్త బిజినెస్ మొదలు పెడుతున్నారమ్మా. చూసాం అంజలి. అంజలి ఎంటర్ప్రైజెస్, అంజలి గార్మెంట్స్ పేరిట ఫ్యాషన్ డిజైనింగ్ యూనిట్ ఓపెన్ చేస్తున్నారు కదా, పేపర్లో వచ్చింది. అది చూసి మేము చాలా ఆనందపడ్డాం. కంగ్రాచులేషన్స్ అంజలి. నువ్వు ఎన్ని కష్టాలు పడినా చివరకు నీకు మంచే జరుగుతుంది. నిన్ను అర్థం చేసుకున్న మనిషి భర్తగా దొరికాడు. నీకు ఇవ్వాల్సిన గౌరవస్థానం కల్పించాడు. ఆ బిజినెస్ గ్రాండ్ సక్సెస్ కావాలని మనసారా కోరుకుంటున్నాము. అది సక్సెస్ కావాలి అంటే మీరు రావాలమ్మా. వచ్చి ఆ కంపెనీలో ఎండీగా కూర్చోవాలి. నా భర్తతో నేను మాట్లాడతాను. మీరు వస్తానంటే ఆయన ఆనందంగా ఒప్పుకుంటారు. నా మాట కాదనకండమ్మా, ప్లీజ్. అది కాదంజలి. అమ్మా, దయచేసి ఇంకేం మాట్లాడకండమ్మా. మీరు వస్తున్నారు, ఆ సీట్లో కూర్చుంటున్నారు, అంతే. మీరిలా ఉండటం నేను చూడలేనమ్మా. నేను మీ కూతుర్నే కదా. మీ కూతురు మాట మన్నించి మీరు రావాలి. మీకు ఏ ఇబ్బంది రాకుండా మిమ్మల్ని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటానమ్మా. నా మాట కాదనకండి. ఎందుకే మా మీద నీకింత ప్రేమ? మేమసలు నీకేం చేశావని? నిన్నెప్పుడూ ఆదరించింది లేదు. అనరాని మాటలన్నా, నీ మీద నింద వేశాం. చివరకు అమ్మా నాన్నల్ని వదిలేసి ఇల్లు వదిలి వెళ్ళిపోయేలా చేశాం. ఇంత చేసినా సరే మా మీద ఎందుకంత ప్రేమ? అదేంటమ్మా అలా అంటారు? అసలు మీరే లేకపోతే నేనెక్కడున్నానమ్మా? నాకు చదువు చెప్పించారు, నన్ను పెంచారు, గీతమ్మతో పాటు సమానంగా చూసుకున్నారు. మా అమ్మని ఎన్నిసార్లు అమ్మ అని పిలిచానో గుర్తులేదు, కానీ మిమ్మల్ని మాత్రం ప్రతి క్షణం తలుచుకుంటూనే ఉంటానమ్మా. మీరు నాకు అమ్మ, దైవం, ధైర్యం, నాకు రోల్ మోడల్ అమ్మా మీరు. విన్నావా సీను ఏమంటోందో? కన్నబిడ్డైన గీత కనీసం మన మొహం చూడటం కూడా ఇష్టం లేనట్టు దూరంగా ఉంటే, మనం వేసిన నిందలు భరించి కూడా అంజలి వచ్చి మనల్ని తనతో రమ్మంటోంది. వద్దమ్మా అంజలి, మమ్మల్ని ఇలా ఉండని. మేమెక్కడికి రాలేం. ఈ అభిమానం చాలమ్మా మాకు. ఇంతకు మించి మాకేం అవసరం లేదమ్మా. అలా అంటే ఎలా అయ్యగారు?
నేను మాత్రం మీ బిడ్డని కానా చెప్పండి. నువ్వే మా బిడ్డ వంజలి. నువ్వు మా బిడ్డగా పుట్టుంటే బాగుండని నేను సీను ఎన్నిసార్లు కోరుకున్నావో నీకు తెలీదు. మా మనసులు గెలుచుకున్నావు, మా ప్రేమను పంచుకున్నావు. ఈ ఆనందం చాలమ్మా. మమ్మల్ని చూడాలనిపించినప్పుడు ఇలా వచ్చి సంతోషంగా 4 మాటలు మాట్లాడి వెళ్తే చాలమ్మా. ఇంతకంటే మాకింకేం అవసరం లేదు. నా మాట వింటారని బోలెడంత ఆశతో వచ్చానమ్మా. చూడమ్మా అంజలి, నీ నిస్వార్థమైన మనసు గురించి నాకు తెలుసమ్మా. కానీ నువ్వక్కడ ఎలా బతుకుతున్నావో తెలుసు. ఎవరూ లేని అనాథలా ఉంటున్నావు. ఇప్పుడు మేమొచ్చి ప్రశాంతమైన నీ జీవితాన్ని డిస్టర్బ్ చేయలేం. నువ్వు మా మీద చూపించే ప్రేమని రేపు గీత ఇంకోలా అర్థం చేసుకోకూడదు. అవునంజలి, ఈ మంచితనం నీ పలకరింపు మాకు చాలమ్మా. ఇంతకు మించి మాకేం అవసరం లేదు. నువ్వెక్కడున్నా బాగుంటే మాకంతే చాలు. అంతకు మించి మేము నీ నుంచి ఏమీ ఆశించమమ్మా. అమ్మా, ఈ పిలుపు చాలు తల్లి. ఎంత ఆప్యాయంగా పిలిచే పిలుపు కోసం ఎప్పుడూ ఎదురు చూస్తుంటాం. మరో జన్మంటూ ఉంటే నీకు కన్న తల్లి కావాలనుంది. అయినా కాస్త జాగ్రత్తగా ఉండాలి. అంత ఏమరపాటుగా ఉంటే ఎలా అంజలి? చిన్న గాయం కాబట్టి సరిపోయింది, లేకపోతే చాలా పెద్ద ప్రమాదం అయ్యేది. ఎప్పుడూ జనాల గురించే కాదు, అప్పుడప్పుడు నీ గురించి కూడా పట్టించుకోవాలి.